ఇక ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోలులో జరిగిన గోల్మాల్ తీరును మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జిల్లాలో భారత పత్తి సంస్థ అంటే సిసిఐ కొనుగోలు చేసిన పత్తి వ్యవహారం అంతా పారదర్శక లేకుండా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 15,018 కోట్ల విలువ చేసే 2,25,00,000 క్వింటాళ్ల పత్తి కొనుగోలు సిసిఐ కొనుగోలు చేసింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే దాదాపు 24 కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేపట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10 లక్షల ఎకరాల సాగైంది పత్తి. దానికి ఎకరాకు 8 క్వింటాల చొప్పున తీసుకుంటే దాదాపు 80 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని ముందుగా మార్కెట్ శాఖ అంచనా వేసింది. కానీ ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 56 లక్షల క్వింటాల పత్తి సిసిఐ కొనుగోలు చేస్తే మరొక 6 లక్షల వరకు ప్రైవేట్ వ్యాపారం కొనుగోలు చేశారు. అంటే మొత్తం మీద 60 లక్షల క్వింటాల పత్తి కొనుగోలు సిసిఐ చేసింది. మొత్తం మీద 60 లక్షల క్వింటాల పత్తి కొనుగోలు సిసిఐ చేసింది. ఇవన్నీ కూడా వాస్తవంగా పట్టాదారు పాసు పుస్తకం ఉండి వ్యవసాయ శాఖ నమోదు చేసి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్లో సిసిఐ కొనుగోలు చేసే ఆన్లైన్ ప్రక్రియలో పేరు నమోదైన వ్యక్తి నుంచి కొనుగోలు చేయాలి. ప్రతి వ్యక్తి నుంచి 12 క్వింటాలకు పరిమితం చేసింది సిసిఐ. 8% తేమ. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 7,521 ధర చొప్పున కొనుగోలు చేయాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మలు, మంచిర్యాల కేంద్రాలు పోడు వ్యవసాయం అంటే ఆరు పట్టాలు సరిగా లేవు. చాలామంది గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఈ 6 పట్టాలు ఇవ్వకపోవడము, అంతకుముందు పహనీలు పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా బ్యాంకు రుణాలు ఇచ్చే పద్ధతి కూడా తీసివేయడంతో ఇప్పుడు అదే సిసిఐ కొనుగోలు చేసేదానికి తాత్కాలికమైన రిజిస్ట్రేషన్ అంటే టెంపరీ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఏర్పడింది. దీన్ని ఆసటగా చేసుకున్న కొంతమంది వ్యవసాయ అధికారులని, కొంతమంది రెవెన్యూ అధికారులని దీనికి సంబంధించిన ప్రక్రియని జారీ చేయడం, అట్లాగే దీన్ని తీసుకొచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్లను క్రోడీకరించే విధానం పక్కకు గాడి తప్పిన ఫలితంగా టెంపరీ రిజిస్ట్రేషన్ పత్రాలు ఎవరైతే ఇచ్చారో ఈ పత్రాలని ఆధారం చేసుకొని కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు కూడా రైతుల పేరు మీద పత్తి కొనుగోలు చేసుకొని 5 నుంచి 6,000, 5,000 నుంచి 5,500 నుంచి 6,500 వరకు క్వింటాలు పత్తి కొనుగోలు చేసి అదే పత్తిని తిరిగి సిసిఐకి 7,521 చొప్పున అమ్మారనేది ప్రధానంగా ఆరోపణ. అదే విజిలెన్స్ అధికారి యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారించింది. దానికి అనుగుణంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి, అట్లాగే చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి పైన సస్పెన్షన్ వేసింది. సాధారణంగా సిరికొండ, ఇచ్చోడ మండలాలకు వచ్చిన తర్వాత ఈ టెంపరీ రిజిస్ట్రేషన్ జారీ విషయం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారి కాకుండా అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా జారీ చేశారని ఒక ప్రధాన ఆరోపణ వినిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ పైన కూడా విజిలెన్స్ శాఖ విచారణ చేపడుతుంది. అంటే మొత్తం మీద భారత పత్తి సంస్థ అటు రెవెన్యూ వ్యవస్థ, వ్యవసాయ శాఖ మొత్తం మీద భారత పత్తి సంస్థ అటు రెవెన్యూ వ్యవస్థ, వ్యవసాయ శాఖ, ఇటు మార్కెటింగ్ శాఖల మధ్య సమన్వయ లోపం లేదా పారదర్శక లేకపోవడంతోనే డబ్బులు వ్యాపారులకు లబ్ధి పొందారని ప్రధాన ఆరోపణ. దానిపైన సమగ్రమైన విచారణ చేపిస్తే తప్ప ఇది కొనికొచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇది కొనికొచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇది గతం నుంచి కూడా రైతు సంఘాలు అయితే ఈనాడు, ఈటీవీ కూడా పరిధిలోకి రావడంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, జిల్లా అధికారి అయితే పట్టించుకునే ప్రాధాన్యత లేకుండా పోయింది. ఫలితంగా ఈ సమస్య ఉత్పన్నం కావడానికి ప్రధాన ఆస్కారం ఏర్పడింది. రైతు సంఘ ప్రతినిధులు, అఖిలపక్ష రైతు సంఘ నాయకులు కూడా చాలా సార్లు ఇప్పుడు కూడా కలెక్టరేట్ లో ఆ అధికారులను కలిసి గోరు వినిపించుకోవాల్సి వస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు తాత్కాలికమైన రిజిస్ట్రేషన్ ద్వారా ప్రైవేట్ వ్యాపారులు లబ్ధి పొందారని ప్రధానంతో అసలు ఈ ప్రైవేట్ టీఆర్ ఎందుకు ఏర్పడుతుంది? వాస్తవంగా టీఆర్ ఏర్పడడానికి అసలు ఈ ప్రైవేట్ ఇప్పుడు ఏదైతే పోడు సాగు చేస్తున్నటువంటి రైతులు కానీ, అదేవిధంగా ఫారెస్ట్ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులు కానీ వాళ్ళకి ఏ ఆధారాలు లేకపోవడం వల్ల ఈ టెంపరీ రిజిస్ట్రేషన్ అనేటువంటిది తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ అనేటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి టీఆర్ ఈ రోజు జరిగినటువంటి అధికారుల దాడి వల్ల ఏదైతే ఉన్నదో ఈ టీఆర్ వల్ల అవినీతి జరిగిందని చెప్పి బయటపడడం జరిగింది. ప్రధానమైనటువంటి టీఆర్ వల్ల బయటపడ్డటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ గా సమీక్షించి పరిశీలన చేసి నిజాయితీగా ఎంక్వైరీ చేసి ఆ రకంగా ఎవరైతే వాళ్ళ తప్పు జరిగిందో వారి ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సింది ఉన్నది.
ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటిదంటే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యాపారస్తులు ఎప్పుడైతే మద్దతు ధరకు కన్నా తక్కువ అయినప్పుడు ప్రైవేటు వ్యాపారస్తులు ఏదైతే సీసీఐనే వదిలేస్తారు. అదే ఏదైతే ఉన్నదో నాణ్యత లేదనేటువంటిది 8% మైచర్ అని చెప్పి నాణ్యత లేదనేటువంటిది సరుకునంతా వాపసు చేయడం వల్ల ప్రైవేటు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఆ ప్రైవేటు వ్యాపారస్తులు కొనుగోలు చేసి ఇప్పుడు ఈ టీఆర్ వల్ల ఈ టెంపరీ రిజిస్ట్రేషన్ వల్ల వాళ్ళు అధికారుల దగ్గర తీసుకొని దాని పేరిట ఈ ప్రైవేటు వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంది. దాని పేరిట ఈ ప్రైవేట్ వ్యాపారస్తులు 1000-1500 నష్టం అనేటువంటి జరుగుతున్నది. మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు 24 ఉన్నప్పటికీ వాస్తవంగా ఆసిఫాబాద్ కానీ అదేవిధంగా నిర్మల్ కానీ చెన్నూరు కానీ ఈ ప్రాంతాల్లో అయితే పోడు రైతులు అధికం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇప్పటి వరకు సీసీ కొన్నది అంతా 56 లక్షల క్వింటాలు, అదేవిధంగా 6 లక్షల క్వింటాలు ప్రైవేటు వ్యాపారస్తులు, అంటే 62 లక్షల క్వింటాల వరకే మొత్తం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పత్తి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. అంటే దీనివల్ల మనం చూసుకున్నట్టయితే వాస్తవంగా 10 లక్షల ఎకరాల సాగు అనేటువంటిది అవుతున్నది. 10 లక్షలు అనుకుంటే 80 లక్షల క్వింటాల్ అనేటువంటిది రావాలి. అయినప్పటికీ కూడా 62 లక్షల క్వింటాల్లే వచ్చింది. అంటే ఇది లెక్కలలో సరాసరి లేదు. ఒక 200 కోట్ల వరకు నష్టం అనేటువంటిది వాటిల్లోనే చెప్పచ్చు. 15,000 కోట్ల అనేటువంటిది వచ్చిందని చెప్తున్నారు. అందుకని ఇవన్నిటి కూడా మొత్తం అధికారులు సమగ్రంగా సర్వే అయినటువంటిది. ఈ రోజు కలెక్టర్ గారికి కూడా మేము అఖిలపక్షం తరఫున ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. సమగ్రమైనటువంటి పరిశీలన చేసి వాస్తవంగా ఎవరైతే అవినీతి జరిగిందో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము ప్రధానంగా అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది రైతు ప్రతినిధుల అభిప్రాయం. అంటే వాస్తవంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగైతే ఎకరాకు 8 క్వింటాల చొప్పున 10 లక్షలకు కలిపితే 80 లక్షల క్వింటాల దిగుబడి రావాలి. ఎకరాకు 8 క్వింటాల చొప్పున 10 లక్షలకు కలిపితే 80 లక్షల క్వింటాల దిగుబడి రావాలని మార్కెటింగ్ శాఖని అంచనా వేసింది. కానీ ఇప్పటి వరకు ప్రైవేటు సీసీ కలిపి 60 లక్షల మరో 20 లక్షల క్వింటాల దిగుబడి మార్కెటింగ్ శాఖ లేదా అధికార యంత్రాంగం ఇదంతా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాబట్టి ఈ సీసీఐ అనేది నామ్స్ నిబంధనల ప్రకారం ధర నిర్ణయించింది సీసీఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో. అందుకు క్వింటాలకు 7,521 ధర నిర్ణయించినప్పటికీ కేవలం తేమ 8% ఉండాలి. అట్లాగే చేపుళ్ళు లెంతు, గింజ పొడుగు, ఇవన్నీ దూది, వీటన్ని తీసుకొని పరిగణ తీసుకోవడంతో ఎకరా క్వింటాలకు 7,000 కంటే ఎక్కువ ధర దొరకలేదు. పైగా తాజాగా ఇప్పుడు క్రౌడీ పత్తి అంటే తుక్కు పత్తి వస్తుందని చెప్పి ఉన్న 7,500 కూడా అధికారికంగానే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీసీఐ తగ్గించింది. అంటే దీని కారణంగా అంటే ఒక పక్క నిబంధనల పేరిట రైతుకేమో మద్దతు ధరను తగ్గించే ప్రయత్నం జరుగుతుంటే అదే నిబంధనలకు లోపట్టి తాత్కాలికమైన అంశాలను తీసుకొని చెప్పి వ్యాపారులకు లబ్ధి చేపించే విధానపరమైన అంతర్గతంగా జరుగుతుందనేది విజిలెన్స్ విచారణ కమిటీలో తేలింది. మొత్తం మీద సీసీఐ అంటే భారత పత్తి సంస్థకు సంబంధించిన ఈ విజిలెన్స్ కూడా ఆ సంస్థ పరిధిలోని అధికార యంత్రాంగం గుర్తించడానికి ఒక అనుమానం సాగుతుంది. దీని మీద సమగ్ర విచారణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఒక ఇనిషియేటివ్ తీసుకొని అంటే చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న ఈ సీసీఐ యంత్రాంగంలో ఆ నిబంధనలు ఏంటి, దీనికి పారదర్శకంగా చేయాల్సింది ఏంటనే అంశాలను గుర్తించి రెవెన్యూ యంత్రాంగాన్ని మాత్రం అప్రమత్తం చేస్తే ఇలాంటి ఆస్కారం జరగకుండా అవకాశం ఏర్పడుతుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా మిత్రులతో మరి ఫోటో హైదరాబాద్ స్టూడియో.